వాహనదారులు ఇక అప్రమత్తంగా ఉండాల్సిందే. కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో 2 వీలర్ 4 వీలర్ తో పాటు భారీ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చలాన్లు జారీ కానున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కరీంనగర్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆయా కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పేలా లేవు. నూతన ట్రాఫిక్ చలాన్లు అమలయ్యే విధానంపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ నగర వ్యాప్తంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే, లేదంటే భారీ జరిమానాలు కట్టాల్సిందే. ఇక వాహనాల క్రమబద్ధీకరణను ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా నియంత్రించనున్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్ బైపాస్ రోడ్డు వద్ద తీగల వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నెంబర్ను పరిశీలించారు. ఈ కంట్రోల్ రూమ్ నుండి ఆధునిక పద్ధతిలో ట్రాఫిక్ ను నియంత్రించవచ్చు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడవచ్చు. నగరంలో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సిస్టంలో భాగంగా ఎంపిక చేసిన కూడళ్లలో కెమెరాలు, స్పీకర్లు, స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. నగరంలోని 4 కూడళ్లలో ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఈ 4 కూడళ్లలో ఏర్పాటు చేసిన 85 రెడ్ లైట్ వయలేషన్ కెమెరాలు సిగ్నల్ జంపింగ్ చేసిన వాహనాలను గుర్తించి కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారంతో పాటు ఫోటోను పంపిస్తోంది. కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని డాటా ఆధారంగా సంబంధిత వాహనదారుడికి చాలాన్ రూపంలో జరిమానా సందేశం వెళ్తుంది. కరీంనగర్లోని 110 చోట్ల సర్వేలెన్స్ కెమెరాలు, 335లో పీటీజెడ్ కెమెరాలు, 35 ఫిక్స్డ్ కెమెరాలు, 385 ఆర్ఎల్బిడి కెమెరాలు, 174 ఏఎన్పిఆర్ కెమెరాలతో పాటు 10 చోట్ల స్పీడ్ డిటెక్షన్ కోసం ఏర్పాటు చేసిన 60 కెమెరాలలో ఎవిడెన్స్ కెమెరాలు 20, ఏఏఎన్సీఆర్ కెమెరాలు 40 ఉన్నాయి. 10 చోట్ల రాంగ్ రూట్ వాహనాలను గుర్తించేందుకు 30 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో 10 ఎవిడెన్స్, 20 ఏఎన్పిఆర్ కెమెరాలున్నాయి. 24 కూడళ్లలో ఏటీసీఎస్ కెమెరాలు 85 ఏర్పాటు చేశారు. నగరంలో సుమారు 2,46,500 వాహనాలు ఉన్నాయి. రోజుకు కనీసంగా 50,000 వాహనాలు రోడ్లపైన తిరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజ్ సీసీ కెమెరాలతో నిబంధనలు ఉల్లంఘించిన లేదా ఏదైనా ప్రమాదం, చోరీకి సంబంధించిన ఘటనలో వాహనం నెంబర్, చిరునామా గుర్తించేందుకు ఈ కెమెరాలు పనిచేస్తాయి. ఆయా కూడళ్లలో అడ్రసింగ్ స్పీకర్లను అమర్చారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కెమెరాల ద్వారా ట్రాఫిక్, ఇతరత్ర ర్యాలీలు, ప్రదర్శనలు, గొడవలు, ఉల్లంఘనలను పరిశీలించనున్నారు. అదేవిధంగా సిగ్నల్ జంపింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, సైడ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ వీటన్నిటిపైన నిఘా పెట్టే అవకాశం ఉంటుంది.